నమస్తే ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనం మిర్చిలో సైడ్ అంతా మెంతి, అంటే గడ్డి వీడి బదులు మనకు మెంతి, ఎందుకంటే మన దోకే పని ఉండదు. ఇంకా చెట్లు బాగా తిరుక్కునేలోపు మెంతి 15 days కాబట్టి హార్వెస్ట్ అయిపోతుంది. అక్కడ సైడ్ అంతా బీన్స్ అండి, గ్రీన్ బీన్స్. ఈ మధ్యలో ఈ బెడ్ వచ్చేసి క్యారెట్ అండి, చిన్న మొలక. మొత్తం ఇక్కడ నుంచి ఆ ఎండ్ వరకు మొత్తం ఇది ఇలా దాదాపుగా ఒక 10-15 బెడ్లు వచ్చేసి మనం ఇదే క్యారెట్, మెంతి, మిర్చి, బీన్స్ ఇవి వేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ పపాయ అండ్ మిక్స్డ్ క్రాప్ అండి, డ్రమ్ స్టిక్ అవన్నీ కూడా వస్తాయి ఫీల్డ్లోను. ఇవన్నీ మేము కల్టివేట్ చేసే ప్రతిదీ హోమ్ డెలివరీ, అంటే మెయిన్గా అనంతపూర్ ఏరియా హోమ్ డెలివరీ ఇవ్వడానికి కల్టివేట్ చేస్తున్నాము. మార్కెట్ కోసం అయితే కాదు, మనం న్యాచురల్గా పండించినవి డైరెక్ట్ కన్జ్యూమర్కి ఇవ్వాలనే ఉద్దేశంతోనే మార్కెట్కి వేసే అంటే ప్రొడక్షన్ అంతా ఆపేసాం. ఎందుకంటే మార్కెట్కి ఎక్కువ మొత్తంలో పండించి దానికి విలువ లేకపోవడం, ఎందుకంటే మార్కెట్కి వెళ్ళేసరికి ప్రైస్ ఉండదు. ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి, అందుకని చెప్పి మేము మార్కెట్కి వేయట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ కన్జ్యూమర్కి అమ్ముతున్నాము. మిగిలినవన్నీ వాల్యూ యాడెడ్ అండి. మిర్చి అయితే రెడ్ మిర్చిగా కన్వర్ట్ చేసి డ్రై చేసి పౌడర్ చేసేస్తున్నాము. సేమ్ క్యారెట్ కూడా అంత అండి, ఎక్సెస్గా వచ్చిందంతా చిన్నగా తురిమేసి సోలార్ డ్రైయర్లో లాగా అట్లా ఎండబెట్టేసి దాన్ని పౌడర్గా కూడా కన్వర్ట్ చేస్తున్నాము. మేతి అంతే, మేతి ఎక్కువ వచ్చిండేది కూడా అంతా చేస్తున్నాం. ఆ గ్రీన్ బీన్స్ ఏం చేయలేకున్నాం, ఎక్కువ వచ్చిందంతా మార్కెట్లోకి వేయాల్సి వస్తుంది. ఇంకా లాస్ట్ ఇయర్ అంతా అలా చేసాము. అక్కడంతా గడ్డి తీసాము, ఇందులో తీయలేదు. ఎందుకంటే మన న్యాచురల్ కాబట్టి వీటి సైడ్ ఇలాంటివి ఏమి ఉండవు. కంప్లీట్గా మనం ఎంత గడ్డి పడినా తీసేయాల్సిందే. ఇందులో ఇంకా ఏం చల్లలే, మేతీలో ఇక్కడ చల్లేసాము. వర్షం పడుతుంది వారం నుంచి. అది రెండోది వచ్చేసి ఇదంతా ఎర్రములక కూర వేసేసినాము. మిర్చిలో ఎర్రములక కూర అంతా డైరెక్ట్ వేరుతో పాటు పెరికేస్తామండి. ఇదంతా క్యారెట్ ఒకే చాటు ఎక్కువ ఉన్నాయి సీడ్, అందుకని ఒకటి ఎక్కువ. ఇదండి మేము నెక్స్ట్ నుంచి ఇందులో ఇంకా బెడ్లు రెడీగా ఉన్నాయి. ఇంకా కొద్దిగా ఇప్పుడు ఇదైతే 1/2 acre అండి మేము ఇక్కడికి రెడీ చేసింది. ఇంకో 1/2 acre బెడ్లు తోలి పెట్టాము ఈ ట్రాక్టర్తో. ఇలా ఫస్ట్ ఇలా ఉన్న బెడ్లు ఇలా తోలి వదిలేసాం ట్రాక్టర్తో, ఇలా తయారు చేస్తాం ఇవి. ఇంకా ఇక్కడంతా క్లీన్ చేసుకుంటూ ఈ బెడ్లన్నీ రెడీ చేయాలి. ఇది కూడా అంటే నెక్స్ట్ ఇది ఇంకో మోడల్ అండి, అంటే అది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. ఇలా రెడీ చేసుకుంటూ పోవాలా. మెయిన్గా ఈ వీడియో మీకు చేయడానికి రీజన్ వచ్చేసి మేము రకరకాల పంటలను ఎలా వేస్తున్నాము అనే దాని గురించి మాత్రమే వీడియో చూపించడం జరుగుతుంది. ఎందుకంటే గడ్డి నుంచి ఎలా బయటపడాలనే ఉద్దేశం మాత్రమేను. గ్లైఫోసైడ్ ఇలాంటి కెమికల్స్ ఏవి వాడకూడదు. రెండోది కెమికల్స్ ఏవి లేకుండా న్యాచురల్గా పండియాలి. ఈ 2 కాన్సెప్ట్ల మీద మేము ఇదంతా రెడీ చేయడం జరిగింది. ఇప్పుడు వీడియో కూడా అందుకోసమే. ఓకేనండి, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మళ్ళీను. బాయ్.